హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జుజుబీ ఆర్ట్స్. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా తెలంగాణ ఆర్ట్స్ అండ్ కల్చర్స్, అందులో ఉన్నటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ గురించి. అందులో నేను డిస్కస్ చేసింది ఒకటి ఫిలిగ్రీ. ఫిలిగ్రీ ఏంటిదంటే సిల్వర్ ఫిలిగ్రీ. ఇది పర్షియన్ ఆర్ట్ అనమాట. ఇది పర్షియన్ ఏరియా నుంచి మనకు నిజాం పీరియడ్లో వాళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోయి ఇక్కడ కూడా దాన్ని కొంచెం పాపులేషన్ చేశారు. సో మనకి ఫిలిగ్రీ వర్క్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఫిలిగ్రీ ఆర్ట్ అనేది మనకి ఇక్కడ కరీంనగర్ డిస్టిక్లో బాగా పాపులారిటీ వచ్చింది. సో అక్కడ ఏం చేస్తారంటే సిల్వర్ని ఒక వైర్ లాగా చేస్తారు. నవడేస్ క్విల్ ఆర్ట్ అని ఒకటి వచ్చింది. ఆ క్విల్ ఆర్ట్ని ఫిలిగ్రీ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే క్విల్ ఆర్ట్లో మనం పేపర్ యూజ్ చేస్తాం, ఇక్కడ వీళ్ళు ఏంటంటే సిల్వర్ని యూజ్ చేస్తారనమాట. సో వీళ్ళు ఏంటంటే సిల్వర్ని ఒక స్ట్రిప్ లాగా తీసుకొని దాన్ని రోల్ చేసి ఒక షేప్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అది ఏంటంటే గ్రిడ్స్ టైప్లో ఉంటుంది, మొత్తం నెట్టెడ్ టైప్లో ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ సిల్వర్తో ఏంటంటే నిజాం పీరియడ్లో ఎక్కువ వీళ్ళు తాంబూలం తీసుకునేటి వాళ్ళు అనమాట, పాన్. సో పాన్ క్యారీ చేయడానికి ఒక బాక్స్ అండ్ జ్యువెలరీ పెట్టుకోవడానికి, అండ్ అప్పట్లో ఏంటంటే లెటర్స్ వేరే ఏరియా నుంచి ఈ ఏరియాకి అఫీషియల్గా లెటర్స్ కానీ ఇన్విటేషన్స్ ఉన్నప్పుడు ఈ ఫిలిగ్రీతో చేసినటువంటి ఐటమ్స్లలో దాన్ని పెట్టి వాళ్ళు మెసేజ్ని పాస్ చేసుకునేవాళ్ళు అనమాట, ఇన్విటేషన్ కార్డ్స్. సో ఈ ఫిలిగ్రీ అనేది పర్షియన్ ఆర్ట్. పర్షియన్ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ నిజాం పీరియడ్లో ఇక్కడ మన తెలంగాణలో కరీంనగర్ ఏరియాలో ఈ ఆర్ట్ని కొంచెం డెవలప్మెంట్ చేశారు. సో మీరు ఎప్పుడైనా కానీ సాలార్జంగ్ మ్యూజియం పోతే మీరు అక్కడ చూడొచ్చు, మోస్ట్ ఆఫ్ అన్ని సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి. సో ఆ సిల్వర్ ఐటెంలో మొత్తం మీకు నెట్టెడ్ టైప్లో మంచి డిజైన్స్లో పీకాక్స్ అండ్ లీవ్స్, ఫ్లవర్స్ ఇట్లాంటిది ఏమైనా స్ట్రిప్స్ తీగతో ఏమైనా చేసినట్టు ఐటమ్స్ కనిపిస్తే అది ఫిలిగ్రీ వర్క్. ఇక్కడ కూడా నేను కూడా ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిలిగ్రీ వర్క్ ఎలా ఉంటుంది అనేది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని. ఇంకా ఏమైనా మంచి బెటర్ విషయాల గురించి మీతో పాటుని షేర్ చేసుకుంటాను.